నీటి కాసులు. ప్రతి మనిషి జనరల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ షుగర్ చూపించుకున్నట్టే కంటి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు రెటీనాతో పాటు కంటి ప్రెషర్ చెక్ చేయించుకోవాలి. ఇది చాలా మందికి తెలియదు. కంటికి కూడా ప్రెషర్ ఉంటుందా అంటే ఉంటుంది. కంటి ప్రెషర్ 10 నుంచి 20 మధ్యలో ఉండాలి. ఒంటి బీపీ 130, 80 హైయర్ లిమిట్స్, సిస్టోలిక్, డయాస్టోలిక్. అలాగే కంటి ప్రెషర్ హైయర్ లిమిట్ 20, లోవర్ లిమిట్ 10. 20 నుంచి 10 మధ్యలో కంటి ప్రెషర్ ప్రతి మనిషికి ఉండాలి, పిల్లలైనా పెద్దలైనా. అలా 20 నుంచి 10 లోపల కనుక కంటి ప్రెషర్ లేకపోతే 20 కన్నా ఎక్కువ ఉంటే నీటి కాసులు అంటాం. గ్లకోమా వినే ఉంటారు మీరు. గ్లకోమా అంటే నీటి కాసులు. కంటి ప్రెషర్ ఎక్కువ ఉంటే మనకి ఏం సంకేతాలు రావు. మెల్లగా ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో మొత్తం చూపు పోతుంది, పోయిన చూపు ఎప్పటికీ రాదు. మరి మనకి ఎందుకు తెలియదు చూపు పోతున్నట్టంటే పక్కన చూపు మూసుకుపోతుంటాం. సో పక్కన నుంచి మూసుకున్నప్పుడు మనకి టెస్ట్ డాక్టర్ ఒక ప్రత్యేక ఫీల్డ్స్ అనే టెస్ట్ చేస్తే తప్ప పేషెంట్ తెలియదు. ఇలా సైడ్ అన్ని వైపు నుంచి మూసుకుపోయి ఎదురు చూపు బాగానే ఉంటుంది, అందుకని రాదు. పక్క చూపు అంతా మూసిపోయి ఫైనల్గా ఎదురు చూపు మూసుకుపోయిన సార్ నాకేం కనిపించలేదని వస్తుంది. సో ప్రతి మనిషి కంటి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా రెటీనా చెకప్తో పాటు కంటి ప్రెషర్. చాలా మంది అడుగుతారు సార్ దీనికి ఎక్స్ట్రా ఫీజు అవుతుంది అంటే ఎక్స్ట్రా ఫీజే ఉండదు. కంటి పరీక్షల భాగమే రెటీనా చెకప్, కంటి పరీక్షల భాగమే కంటి ప్రెషర్ 10 నుంచి 20 మధ్యలో ఉండాలి. సో అందరూ ఈ కామన్ సూత్రాలు పాటిస్తే కంటికి సంబంధించిన ఇబ్బందులు. అండ్ ఫైనల్ పాయింట్ స్క్వింట్. 2 కామన్ పాయింట్స్ పిల్లల్లో ఇవి కాకుండా స్క్వింట్. మెల్లకని చూస్తూ ఉంటాం పిల్లల్లో. కొందరు అద్దాలు ఉంటే అద్దాలు వాడక మెల్లకన్ను వస్తుంది, కొందరు పుట్టిన 6 నెలల్లో మెల్లకన్ను వస్తుంది, కొందరు పుట్టుకతో వస్తుంది. పుట్టుకతో వచ్చే మెల్లకన్నులు జనరల్గా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడేం తొందర అక్కర్లేదు, 9th ఇయర్ లోపల ఎప్పుడైనా లేదా 18th ఇయర్ లోపలైనా చేసుకోవచ్చు పుట్టుకతో వచ్చే మెల్లకన్ను అయితే. అది పుట్టుకతో కాకుండా మధ్యలో మెల్లకన్ను వచ్చిందంటే తెలియని దెబ్బ తగిలించుకొని లోపల ఏమైనా కన్ను పాడైపోయి మెల్లకన్ను వచ్చిందా, లేకపోతే కంటిలో ఏమైనా కణిత ఉందా, ఇలాంటి కారణాలు కాదు. సో మెల్లకన్ను ఉంటే టోటల్ ఐ వాల్యుయేషన్ చాలా ముఖ్యం. ఇక మోస్ట్ కామన్ పాయింట్ ఎలర్జీ. పిల్లలందరూ రుద్దుతూ ఉంటారు, చాలా మందికి సమ్మర్ వచ్చేసరికి ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది, కుసి తీస్తూ ఉంటారు, బాగా రుద్దేస్తూ ఉంటారు. కొందరు ఎప్పుడు కళ్ళెరగానే ఉంటాయి. దాన్ని వెర్నల్ కెరటోకంజంక్టివిటిస్ అంటాం. జనరల్గా మనకి పోలన్ గ్రెయిన్స్ అంటే ఫ్లవర్స్లో ఉండే పోలన్ గ్రెయిన్స్ ఎయిర్లో ఉండి ఆ ఎయిర్లో డిఫ్యూజ్ అయ్యి ఉంటాయి. వాటి వల్ల మనకి అలర్జీ వస్తుంది. పిల్లల్లో చాలా కామన్, 130 మంది పిల్లలకి అలర్జీ ఉంటుంది. కళ్ళల్లో బాగా దురదలు మంటలు బాగా రుద్దుతున్నాడు అంటే వాళ్ళు డెఫినెట్గా ఎలర్జీ డ్రాప్స్ దాదాపు జీవితం అంటే అట్లీస్ట్ 2 to 3 years వాడాలి. స్టిరాయిడ్ ఐ డ్రాప్స్ ఉంటాయి, మాత్రం 1 or 2 weeks వాడాలి, ఎక్కువ కాలం వాడదు. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు. కంటి విషయం ఎందుకంటే సర్వేంద్రియం నయనం ప్రధానం. అన్ని భాగాల్లోకి ముఖ్యమైన భాగం కన్ను. కన్ను ఒక్కసారి దెబ్బతింటే చాలా మంది అనుకుంటారు కన్ను జోడేస్తే వచ్చేస్తుందా, శుక్లం చేస్తే. ఆ రెండే వ్యాధులు తెలుసు, జోడు శుక్లం. కొన్ని 10,000 రకాల వ్యాధులు ఉన్నాయి కంటి. సో ప్రతి మనిషి కంటి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు సంపూర్ణ కంటి పరీక్ష అంటే రెటీనా ఒకటి కంటి ప్రెషర్తో సహా చేయించుకున్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. చెప్పాను కదా దానికి ఎక్స్ట్రా ఫీజు కూడా ఉండదు. మీరు ఇన్సిస్ట్ చేయాలి. కాకపోతే మీరేంటంటే రెటీనా గురించి అడుగుతున్నారు, మీ బాబుకు కూడా రెటీనా చెకప్ ఏంటి, మీ బాబుకు కూడా ప్రెషర్ అడుగుతున్నారు, మీరు కూడా అడుగుతున్నారు, ఎప్పుడు నన్ను అడగలేదే అంటే సార్ మరి కంటికి ప్రాణం రెటీనా అంటే కదా, అది పోతే మార్కెట్ లేదంట కదా, కంటి ప్రెషర్ ఎక్కువైతే చూపుపోతే రాదంట కదా అనే విషయాలు మీకు అవగాహన ఉంటాయి. సో ఇవన్నీ అవగాహన కల్పించుకుని కన్ను బాగా కనిపిస్తుంటే బాగున్నట్టు కాదు, ఏమాత్రం అనుమానం ఉన్నా లేకపోతే రొటీన్ 1 yearకి ఒకసారి ఐ చెకప్కి వెళ్ళినప్పుడల్లా ఈ అంశాలు గుర్తుంచుకుని చెక్ చేయించుకుంటే కళ్ళని కాపాడదు. ఇంకో ఫైనల్ పాయింట్, పిల్లలందరూ ల్యాప్టాప్, ఐప్యాడ్స్, ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోయి ఆడుతున్నారు ఈ రోజుల్లో. బయటకు వచ్చి ఆడట్లేదు, గ్రౌండ్స్లో ఎప్పుడు ఆడట్లేదు. సో వీటి వల్ల ఏమైనా మైనస్ పవర్ వస్తుందా అని అడిగితే కొంత కారణం ఒక 5% ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు ఇంట్లో ఇండోర్ యాక్టివిటీ ఉండటం వల్ల ఐ స్టిమ్యులేట్ అవ్వక దూరం చూపు మస్క రావడం అనేది జరగవచ్చు. దాన్ని మయోపియా అంటాం, అంటే దూరదృష్టిలోపం. అంటే అర్థం లేని పిల్లలు కూడా ఎక్కువ యాక్టివిటీ ఉంటే మైనస్ పవర్ రావచ్చు. బట్ అది మాత్రం కారణం కాదు. బట్ అదే ఎక్కువ టీవీ చూడద్దు, ఐప్యాడ్ ఆడద్దు అని ఎందుకు చెప్తా అంటే వాళ్ళు డీవియేట్ అయిపోతారు. హిందీ జనరు చదవరు, డీవియేట్ అవుతారని టీవీ అది ఎక్కువ చూడద్దు, ఐప్యాడ్ ఆడద్దు అంటాం. బట్ అది డైరెక్ట్ కాజ్ కాదు అద్దాలు రావడానికి. బట్ అది ఎంకరేజ్ చేయం మనం పిల్లల్ని, ఎందుకంటే డీవియేట్ అవుతారు. అదర్వైజ్ అది కారణం కాదు. బట్ పిల్లల్ని ఎక్కువ అవుట్డోర్ యాక్టివిటీకి ఎంకరేజ్ చేయండి. స్విమ్మింగ్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, ఫుట్బాల్, ఏదైనా అవుట్డోర్ యాక్టివిటీ కూడా పిల్లలకి ఈక్వల్లీ గుడ్. అలాగే ఫిజికల్ యాక్టివిటీ, చెస్సే కాకుండా చెస్ మనం 5-6 hours కేటాయించిన అవుట్డోర్ యాక్టివిటీలో మనం పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. అది స్కేటింగ్ అవ్వచ్చు, షటిల్ అవ్వచ్చు, టీటీ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, అథ్లెటిక్స్ అవ్వచ్చు, ఏదైనా. ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఏజ్ నుంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోతే ఫ్యూచర్లో ఒబెసిటీ, స్థూలకాయం, దానివల్ల షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఇంటెలెక్చువల్ గేమ్ లైక్ చెస్ ఎలాగో అంతే ఈక్వల్గా ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ గేమ్తో పాటు ఫిజికల్ గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా స్ట్రెస్. పిల్లల మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది ఈ రోజులో. చెస్ అవ్వచ్చు, ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఒలింపియాడ్ అవ్వచ్చు, టెక్నో స్కూల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ నేమ్ చేయకూడదు. బట్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది వీళ్ళతో. పిల్లలు కాబట్టి వాళ్ళు కొంచెం రిలాక్స్డ్ అట్మాస్ఫియర్లో ఉంటారు. నేనైతే మా బాబుని మొన్న ఎగ్జామ్ ఉంది స్కూల్లో, అలాంటి డివేట్ అవ్వమని కాదు. బట్ మనం ఏదైనా ఆల్రెడీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం, వాళ్ళకి ఒకటి ప్రామిస్ చేసినా చేసేయాలి. ఎగ్జామ్ అయినా కూడా 4